ఆంధ్రప్రదేశ్లో వేసవి ఉగ్రరూపం దాలుస్తోంది. సాధారణంగా ఏప్రిల్ నుంచి తీవ్రంగా ఉండే ఎండలు ఈసారి మార్చి నుంచే తీవ్ర ప్రభావం చూపించడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు పెరిగే సూచనలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపించటం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై నడవటం కష్టంగా మారింది. శరీరాన్ని మండించేస్తున్న ఎండ, వేడి పట్టిన గాలి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పగటి వేళల్లో వీధులు ఖాళీగా మారిపోతున్నాయి. ఈసారి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ఈసారి కూడా తీవ్రంగా ప్రభావితం కానుంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన అనంతపురంలో ఈసారి కూడా అదే స్థాయికి వెళ్లే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో సాధారణంగా సముద్ర ప్రభావంతో వేడి తక్కువగా ఉంటుంది. తేమ శాతం తగ్గినప్పుడు అక్కడ కూడా ఉక్కపోత మరింత పెరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. చలిగాలులు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని వాతావరణ నిపుణులు అంటున్నారు. వడగాలుల ప్రభావంతో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది. పొలాల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో నీటి కొరత సమస్య మొదలయ్యింది. చెరువులు, బోర్లు అడుగంటిపోతున్నాయి. ప్రజలు ఎండవేడి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నారు. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి, వికారం, చర్మ సమస్యలు అధికమవుతున్నాయి. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ బాధితులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు వేడి ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు. మరోవైపు వేడిగాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. నగరాల్లో పలు చోట్ల చల్లటి నీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. పబ్లిక్ హెల్త్ సెంటర్లలో హీట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రత్యేక ట్యాంకర్లను అందుబాటులోకి తేవడం వంటి పనులు చేపడుతోంది. వాతావరణ శాఖ వైద్య నిపుణులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, తెల్ల రంగు గల బట్టలు ధరించాలని చెబుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటికి వెళ్లడం తగ్గించాలని సూచించారు. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, స్కార్ఫ్, టోపీ ఉపయోగించాలని అంటున్నారు. కొబ్బరి నీరు, మజ్జిగ, పెరుగు వంటి నీటి స్థాయి సమతుల్యం చేసే ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి 47 డిగ్రీల వరకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.